ఓం గం గణపతే నమః మహాపెరివ నమో నమః బాదామి పరశంకరి నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణుని యొక్క అష్టమహిషులు ఎవరు? వారే రుక్మిణీదేవి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ. వీరు కాకుండా ఇంకా 16,000 మంది గోపికలు శ్రీకృష్ణునికి భార్యలుగా ఉన్నారు. మరి శ్రీకృష్ణుడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడా? ఈ ప్రశ్న ఎవరైతే మన యొక్క సనాతన ధర్మాన్ని అవహేళన చేయాలనుకుంటున్నారో, ఇటువంటి అధర్మపూరితమైనటువంటి అజ్ఞానమైనటువంటి ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని అడుగుతుంటారు. వారికి ఈ విషయం తెలుసుకొని తీరాలి. భగవంతునికి శక్తి స్వరూపాలే భార్యలుగా ఉంటారు. ఇదందరూ తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా చిన్నపిల్లలు, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పవలసిన విషయం. ఇప్పుడు గణపతికి శక్తి స్వరూపాలు ఏమిటి? సిద్ధి, బుద్ధి. వెంకటేశ్వర స్వామికి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే ఏమిటి? భగవంతుడికి 2 భార్యలు అంతకన్నా ఎక్కువ చేసుకుంటున్నాడనా? కాదండి. ఇది పిల్లలకు తప్పనిసరిగా మీరు నేర్పించవలసిన విషయము. శక్తి స్వరూపమే శ్రీ భూ సమేత అంటే నీవు కష్టపడిన ధనము, లక్ష్మి. శ్రీ అంటే లక్ష్మి, భూ అంటే భూదేవి. నువ్వు ధనం సంపాదించి నీవు భగవంతుని అనుగ్రహం ఉంటే అది భూమిలో నుంచి వచ్చినటువంటి బియ్యము, బ్యాళ్ళు, పళ్ళు, కాయగూరలు అన్నిటిని నువ్వు అనుభవించగలవు. అదే కాదు, ఇల్లు కట్టుకోవాలి, ధనం కావాలి. లక్ష్మీదేవి ఈశ్వరానుగ్రహం పొందితే నీ యొక్క ధనము భూమిగా మారుతుంది. అంటే ఏమిటి? అన్నం తిన్నావు, ఎక్కడి నుంచి వచ్చింది? పృథ్వీలో నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి కొన్నావు? ధనం సంపాదించడం వల్ల. మధ్యలో ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. నీకు ఈశ్వరానుగ్రహం లేదు, ధనం సంపాదించవు, ఎవరో దొంగలు ఎత్తుకోపోతారు, లేదా నిన్ను ఎవరో మోసం చేస్తారు. నీకు భూమి నుంచి పంట పండింది, ఈశ్వరానుగ్రహం లేదు, అది లక్ష్మిగా మారదు, వరదలు వచ్చి కొట్టుకుపోవడం, లేదా నువ్వేదో బిల్డింగ్ కడతావు, అది కూలిపోవడం. ఈ 2 సమన్వయమైనప్పుడే నీకు వెంకటేశ్వర స్వామి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగింది. నీకు ఈ యొక్క లక్ష్మీ స్వరూపము, పృథ్వీ స్వరూపమే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అని తెలుసుకోవడం. మరి ఈ యొక్క అష్టమహిషుల యొక్క తత్వం ఏమిటి? వారే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ యొక్క 8 తన్మాత్రలు, ఈ యొక్క 8 శక్తి స్వరూపాలే శ్రీకృష్ణు యొక్క అష్టమహిషులు. మనము అండాండ, పిండాండ, బ్రహ్మాండ సమన్వయమే మన యొక్క జీవితం. ఇది బాగా గ్రహించండి. మనలో ఉన్నటువంటి పృథివీ స్వీకరిస్తుంది, ఈ యొక్క ప్రకృతి స్వీకరిస్తుంది, ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటివి మనం స్వీకరిస్తాం. ఇవే శక్తి స్వరూపాలు. మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ కలిపి మొత్తం 8 కలిపి ఈ యొక్క 8 స్వరూపాలుగా శ్రీకృష్ణుని చేరతాయి. ఎప్పటికైనా సరే శక్తి పరమశివుని చేరుతుంది. ఆ పరమశివుడు అనగా కృష్ణుడు అని చెప్పాలా? ఈశ్వరుడు అని చెప్పాలా? కాదండి. భగవంతుడు అరూపరూపి. మన కోసమై భగవంతుడు అవతారాన్ని స్వీకరిస్తాడు. అలా ఎన్నో అవతారాలు, శ్రీకృష్ణ అవతారం ఒకటి. అప్పుడు వారి యొక్క శక్తి స్వరూపాలే ఇలా ప్రకటితమయ్యాయి. కాబట్టి ఎందుకు ఈ అష్ట మహిషుల గురించి తెలుసుకోవాలంటే, వీరి యొక్క నామస్మరణ మనకు పుణ్యప్రదము, మన యొక్క కష్టాలను తీరుస్తాయి. ఏవైతే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటి ద్వారా మనం ఏవైనా కష్టాలు అనుభవించే ఉంటే ఆ యొక్క కష్టాలు తొలగిపోతాయి వీరి యొక్క నామస్మరణ చేత. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క అష్టమహిషుల పేరు మరొక్క మారు తెలుసుకుందాము. వారే రుక్మిణీదేవి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ. కాబట్టి మీ పిల్లలకు మీరు చెప్పవలసింది ఏమిటంటే, భగవంతుని యొక్క శక్తి స్వరూపాలే భగవంతునికి భార్యలుగా ఉంటారని పిల్లలకి తెలియజేయండి. అంతేగాని భగవంతుడు బహుభార్యాన్ని ఇష్టపడేవాడు కాదు, ఆయన స్త్రీలోలుడు కాదు. శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. అందుకే ఆయన తలపైన నెమలి పింఛాన్ని ధరిస్తాడు. ఇది పిల్లలకు తెలియజేయండి. వారి యొక్క అభ్యున్నతిని కోరుకోండి. ఓం శాంతి శాంతి శాంతి.